హాయ్ మిత్రులు, బాగున్నారా? ఇప్పుడు చూస్తున్నారా, ఇదైతే శారీ ఫంక్షన్ అండి. మా పెద్దన్న వాళ్ళ అంటే మా వదిన వాళ్ళ తమ్మిని కూతురు శారీ ఫంక్షన్ అనమాట. ఇగో ఇక్కడ బట్టలు ఇస్తున్నాడు మా పెద్దన్నయ్య, మా పెద్దోదినే. కానీ ఇక్కడ ఫంక్షన్లో నచ్చింది అయితే నాకు ఒకటి బాగా నచ్చిందండి. ఏంటంటే వాళ్ళ పెద్ద తమ్ముడికి 2 అబ్బాయిలు, చిన్న తమ్ముడికి 1 అబ్బాయి 1 అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి మెచ్యూర్ అయింది ఫంక్షన్ అనమాట. అందులో సమానంగా వాళ్ళ పెద్ద తమ్ముడిని, వాళ్ళ పెద్ద మరదల్ని, మళ్ళీ వాళ్ళ చిన్న మరదలు, చిన్న తమ్ముడు అంటే శారీ ఫంక్షన్ జరిపేది చిన్న తమ్ముడు వాళ్ళనమాట. అయితే సమానంగా వాళ్ళని కూడా కూర్చోబెట్టి మా వదిన అయితే ఇద్దరికి ఆమెకు ఉన్న దాంట్లో వాళ్ళ పెద్ద తమ్ముని కొడుక్కి రింగు తెచ్చింది, మళ్ళీ వాళ్ళ చిన్న తమ్ముని కూతురికి రింగు తెచ్చిందండి. మళ్ళీ వాళ్ళ ఇద్దరు అంటే మర్దన్లు తమ్ముళ్ళకి నిండు బట్టలు తెచ్చింది. ఇప్పుడు స్టేజ్ మీద అదే ప్రోగ్రాం జరుగుతుందండి. ఇగో ఇంతలో మా పొట్టిది వచ్చేస్తుంది చూడండి. కానీ ఇదైతే మంచిగా ఉందబ్బా. ఎందుకంటే తను ఫీల్ కాకుండా, వాళ్ళ పెద్ద మర్దలు ఫీల్ కాకుండా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇద్దరూ సంతోషంగా ఉండాలని తనైతే ఉన్నంతలా హ్యాపీగా తనకు తోచింది తెచ్చి ఇలా అయితే ఆ ఫంక్షన్లో హడావిడైతే చేసింది. మా వదిన మనసుకు చాలా కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరు ఇలా ఉండాలని అనుకుంటున్నా. గోల్డ్ అనే కాదు, తెచ్చిన 100-200 చీరైనా